నమస్తే. ఇక మరో వార్తల్లోకి వెళ్తే, జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు, ప్రమాణ స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశాల వెల్లువ. జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు, ప్రమాణ స్వీకారమైన వెంటనే ట్రంప్ ఆదేశాల వెలువ. క్యాపిటల్ హిల్ పై దాడి దోషులకు క్షమాభిక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని ఉండదిక, కొత్త నియామకాలకు బ్రేక్, వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం, బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలు రద్దు, పారిస్ ఒప్పందం WHOలకు రామ్. అంటే ట్రంప్ గారు 20 తారీఖు అంటే మన కాలమానం ప్రకారంగా 20 తారీఖు రాత్రి 10:30 ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే వారు అంటే కొంచెం టైం తీసుకొని అంతకుముందు అన్న మాటలకు అంతగా ఉండకపోవచ్చు, ఏదో ఎలక్షన్లు గెలవడానికి ఆ మాటలు మాట్లాడి ఉండొచ్చు, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఉండొచ్చు అని అందరి భావన ఉండే. ప్రపంచ దేశాల్లో కొన్నిటికన్నా మినహాయింపు ఇస్తాడు, కొన్ని కఠినంగా ఉండొచ్చులే అనుకున్నారు. కానీ అతను ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో అంటే ఎన్నికల ప్రచారంలో ఏమైతే చెప్పిండో ఆమె అన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేసేటట్లు కనపడుతుంది. అది దాదాపుగా తొలి రోజే 100 ఆర్డర్ల మీద సంతకాలు చేయడం కూడా జరుగుతుంది. WHO నుండి వదలగడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అది మంచిగా పనిచేస్తలేదు, చైనాకు అనుకూలంగా ఉంది ఆ సంస్థ, కాబట్టి మేము డబ్బులు ఇవ్వం, దానికి వైదొలగడం అంటే డబ్బులు ఇవ్వడం, వాళ్ళు $500 కోట్ల బిలియన్ దానికి ఇస్తారు కాబట్టి అది మేము వైదొలుగుతున్నాం, ఇవ్వం. పారిస్ ఒప్పందం కూడా అది దాని నుండి కూడా వైదొలగడం, దానికి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తారు, అవి కూడా మేము మాకు వద్దు. అమెరికా ఫస్ట్ నినాదమే మాకు ముఖ్యం. ఎవరేమనుకున్నా సరే మాకు సంబంధం లేదు, నేను అనుకున్నది చేస్తా. ఇదే ట్రంప్ గారి విధానం లెక్కలో ఉంది. అందరూ ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం ఏం చేస్తాడో అని మామూలుగా అనుకుంటూనే ఉన్నారు, అనుకున్నట్లే వారు చేస్తున్నారు మొత్తం. ఇక భారతీయ పిల్లలకు మామూలుగా భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్ళి వీసాలు తీసుకొని పోవడానికి కొద్ది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుసు. ఈ వార్త ద్వారా అర్థమవుతుంది. 7,25,000 మంది విద్యార్థులు, అంటే 7,25,000 మంది విద్యార్థులు ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళని ఇంటికి తిప్పి పంపించేటట్లు. ఇక అక్రమ వలసదారులు సుమారుగా 1,50,00,000 మంది ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా మేము దేశం నుండి తరిమేస్తాం, వాళ్ళని కంపల్సరీ ఇది కావాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు అనేటట్లు వారు నిర్ణయం తీసుకొని సంతకం పెట్టడం జరిగింది. మొత్తంలో మెక్సికో దగ్గర గోడ కట్టడం, కెనడా మెక్సికో మీద 25% టారిఫ్లు తక్షణం అమల్లోకి వచ్చేటట్లు, అంటే ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చేటట్లు దాన్ని ఒక బిల్లు తీసుకొని రావడం, దాని మీద సంతకం చేయడం, ఇవన్నీ చకచక జరిగిపోతున్నాయి మొత్తంలో. ఇంకొక ఆందోళనకరం, భారతీయులకు అతిపెద్ద ఆందోళనకరం ఏంటంటే, ఇక్కడ మరి ఈ రూలు గతంలో పోయిన వాళ్లకు వర్తిస్తుందా, మరి ఇప్పటి నుంటా అనేది స్పష్టత లేదు. కానీ ఇక్కడ నుండి పోయిన వాళ్ళు అక్కడ జన్మతః అక్కడ పుట్టిన బిడ్డలకు వాళ్ళకు అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేది గతంలో. ఇప్పుడు ఈయన మాట్లాడక ముందు అక్కడ రాజ్యాంగం అట్లా చెప్తుంది. అంటే ఇక్కడ నుండి పోయిన, భారతదేశం నుండి పోయిన, అంటే ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ స్థిరపడిన వాళ్ళు, ఎంఎస్ చేసి ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ స్థిరపడిన వాళ్ళకు అక్కడ డెలివరీ అయ్యింది, పిల్లలు పుట్టినరంటే వాళ్ళు అమెరికా సిటిజన్స్ ఆటోమేటిక్ అయిపోయినట్లు లెక్క. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నాడు. కాదు, వాళ్ళు అసలు అంటే వాళ్ళు అమెరికన్ పౌరులైన వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. విదేశాల నుండి వచ్చి ఇక్కడ డెలివరీ చేసుకునే వాళ్ళకు ఇది వర్తించదు. మన వాళ్ళు చాలా మంది డెలివరీ టైంలో అక్కడనే ఉండి అమెరికా సిటిజన్షిప్ వస్తుందని చెప్పేసి అక్కడనే డెలివరీ చేసుకునే వాళ్ళు, అంటే ఆ పుట్టిన పిల్లోడు కానీ అమ్మాయి కానీ వాళ్ళకు ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది అనే ఆ భావనతో అక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని నీరుగారుస్తున్నాడు. అది కాదు, అట్లా లేదు, దానికి మేము ఇవ్వం.
ఆ పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. అంటే ఇవన్నీ అంటే భారతీయులకు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు 7,25,000 మందిని ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారంటే, ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ అందరికి ఎవరి పిల్లలు ఇంటికి వస్తారో అనే గుబులు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు వస్తారో వాళ్ళకి పెట్టుబడులు కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టేసి ఉంటారు. ఇప్పుడు అక్కడ చదువుకోవడానికి ఇంచుమించు 40 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది మినిమం. ఎంత తక్కువ యూనివర్సిటీలను బట్టి అంత పెట్టుబడులు పెట్టి అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు ఆందోళన. అది పెట్టుబడి అనడం కానీ చదువు కోసమే పోయినరు. మా అబ్బాయి మా అమ్మాయి హై లెవెల్లో ఉంటారు అనే ఆశతోటి మంచిగా సెటిల్ అవుతారు అనే గర్వంగా ఉన్న పేరెంట్స్ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు, తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు, గుబులుగా ఉన్నారు. ఆయన నిర్ణయాలు అట్లా అంటే దీనిని ఏదో ఎలక్షన్ల గెలవడానికి మామూలుగా హామీలు ప్రజలను రెచ్చగొట్టడానికి కూడా మన రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని హామీలు ఇస్తుంటారు కదా, అవి ఏదో ఉత్తుత హామీలు అనుకున్నారేమో కానీ అట్లా ఏమీ లేదు. ప్రతి ఒక్కటి నిర్వర్తిస్తున్నాడు మొత్తంలో. బైడెన్ గారు చేసిన 78 దాదాపు 80 నిర్ణయాలను మొత్తం రద్దు చేయడం అంటే వారు ఏమనుకున్నారో అట్లా మొత్తం అన్నీ చేసేస్తున్నారు మొత్తం. ఇంకొకటి అమెరికా ఫస్ట్ నినాదం ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు. అమెరికా పైసలు పుక్కట్లా రాలేదు, మేము అక్కడిక్కడ ఉట్టిగా అక్కడిక్కడ పెట్టడానికి. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా అదే చెప్తున్నట్లు. ఇంకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అర్థం చేసుకోవాలి. ఆయన అమెరికా పైసలు పుక్కట్లా రాలేదు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి. రష్యాతోన అమెరికా సపోర్ట్ లేకపోతే రష్యాతోన యుద్ధం ఎట్లా చేస్తాడు? ఆయన చేయలేడు కదా. అంటే ఎక్కడ కూడా ప్రపంచంలో అమెరికా పైసలు పుక్కట్ల ఖర్చు పెట్టడానికి వీల్లేదు అనేటట్లు ఆయన భావన ఉంది. కానీ కొన్ని అవసరం. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యం, కరోనా ఎక్కడో పుట్టింది, అమెరికాకు తగిలేదా? చైనాలో పుట్టింది. ఇంకా కొన్ని చైనా ఒకటేనే కాదు, వేరు దగ్గర చాలా వైరస్లు పుట్టుకొస్తున్నాయి. మళ్ళీ అలాంటప్పుడు అమెరికా కూడా బాధ్యత తీసుకోవాలి కదా. మేము అర్ధాంతరంగా పోయగలుగుతాం, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. ఎట్లా? అది అగ్రరాజ్యం, సుసంపన్నమైన దేశం, మరి దాని బాధ్యత మీద ఉండాలి కదా ప్రపంచాన్ని బాగు చేసుకోవడము. అది వద్దంటాడు. ఇంకోటి ఆయన నిర్ణయాల్లో ఇంకొక నిర్ణయం ఏంటంటే, అమెరికాను ద్వేషించే ఏ దేశాల ప్రజలను ఒక్కరిని కూడా నేను అనుమతించనంటాడు. అంటే అమెరికాను ద్వేషించే దేశాలు మాకు అసలు వద్దు. వాళ్ళు ఆ ద్వేషించే దేశాలను మేమెందుకు తెప్పించుకోవాలి? మా దేశంలోకి వచ్చి వాళ్ళు తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా మారి ఇక్కడక్కడ సంఘ వ్యతిరేక దుర్ఘటనలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అసలు వద్దు, వాళ్ళు రానే వద్దు. ఈ టైపు నిర్ణయాలు కూడా ఆయన తీసుకుంటున్నాడు వేగంగా. ఇలాంటిదే మన భారతదేశంలో కూడా కొన్ని సంవత్సరాల కింద కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మన వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. అంటే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాల కింద ఒక చట్టాన్ని తీసుకొచ్చి కొన్ని దేశాలను నిషేధించింది. అంటే ఉదాహరణకు మనకు చైనా మనకు చాలా వ్యతిరేకంగా ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ఇలాంటి దేశాలు ఎప్పుడు నిరంతరం భారతదేశం మీద విషయం కక్కుతూనే ఉంటాయి. అలాంటి దేశాల ప్రజలను భారతదేశం లోపలికి రానివ్వకుండా నిషేధించినప్పుడు, ఆ చట్ట సారాంశం అప్పుడు చేసినప్పుడు మన దేశంలో ఉన్న మేధావులు చాలా మంది వ్యతిరేకించారు దాన్ని. అట్లెట్లా ఎవరైనా రావచ్చు, ఇది లౌకిక రాజ్యం అన్నవాళ్ళు ఇప్పుడు చూడండి అగ్రరాజ్యం పనిచేస్తుంది. అంటే ఇప్పుడు వ్యతిరేక శక్తులు అనేవాళ్ళు ఇది కొంతవరకు ఆలోచిస్తే ఇది కరెక్టేనేమో అని పడుతుంది. దేశాన్ని ద్వేషించే వాళ్ళను మనం పిలుచుకొని రండి, మీరు మా దేశంలో లౌకికవాదం ఉంది, అందరం సమానమే అంటే వాళ్ళు ఊరుకుంటారా? వచ్చి ఏమేమో చేస్తుంటారు. మొత్తంలో వాళ్ళని రప్పించుకోవడం ఎందుకు, వాళ్ళతో చెడు పనులు చేయించుకోవడం ఎందుకు, వాళ్ళను దేశం మూల్యం చెల్లించుకోవడం ఎందుకు? ముందే నిషేధిస్తే సరిపోతుంది కదా. అంటే అన్ని దేశాలు కాదు. ఇప్పుడు మనం సౌదీ అరేబియా ఉంది, అది ఎంత మనకు స్నేహంగా ఉంటాం మనం. ఖతార్, యుఏఈలో చాలా దేశాలతో మనం చాలా స్నేహంగా ఉంటాం. మన మీద
ఎవరైతే శత్రుత్వంగా ఉంటారో ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ కూడా జాయిన్ అయింది. ప్రతి పాకిస్తాన్ ప్రేరేపితంగా అది కూడా ఇండియా మీద తీవ్రంగా మాట్లాడము, తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శించడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళని అసలు మనం కూడా కఠినంగానే ఉండాలి. మనం కూడా ఏమవసరం వాళ్ళను ఇది చేసుకొని కొన్ని ఆయన నిర్ణయాలు కూడా అంటే ప్రతి దేశంలో, ప్రపంచంలో ప్రతి దేశంలో ఏ దేశానికి ఆ దేశం మా దేశం ఫస్ట్, మా దేశం ఫస్ట్, మా దేశం ఫస్ట్, మా అభివృద్ధి, మా సంపాదన ఇవన్నీ అనుకుంటుంటారు కదా. భారతదేశం కూడా అలా ఉండాలి. లౌకిక రాజ్యం అని చెప్పేసి అందరికీ పీటలు తెరిచి సత్రంలాగా పెడితే ఏమేమో జరుగుతుంటాయి. అన్ని దేశాల్లోని కాదు, మనకు మిత్ర దేశాలు యథావిధిగా ఉండే అవి దానిలో ఓకే. కొన్ని మన మీద వాడి ఏడుచుకుంటూ నిత్యం మన గురించి దుష్ప్రచారం చేస్తున్న దేశాలను అలా మనం కూడా బ్యాన్ చేయడం కరెక్టేనేమో అని పడుతుంది ఇప్పుడు ట్రంప్ గారి నిర్ణయం బట్టి చూస్తుంటే. ఎందుకు వాళ్ళతో అసలు దేశంలోకి రాకుండా బార్డర్లు కట్టుదిట్టంగా వ్యవహరించడం, కట్టుదిట్టం చేయడం, సైనికులను భారీ ఎత్తున అక్కడ మోహరించడం మంచిదే అని పడుతుంది.